బ్యూటీ ఇండస్ట్రీలోకి ఫ్రెష్ గా అడుగు పెట్టబోయే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. నేను నా దగ్గరే నేర్చుకోమని చెప్పను. మీకు ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళకి ఎంతకాలంగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ని తయారు చేశారు, ప్రో లెవెల్లో తయారు చేశారు అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చిందంటే ఒక 18 days 10 days 9 days ఇలా కోర్సెస్ రన్ చేసేసి మార్కెట్ లో బయటకు పంపించేస్తూ ఉన్నారు కదా. సో ఇది కాదు కదా, ఒక అకాడమిక్ గా కొన్ని మంత్స్. ఇప్పుడు మాది యాక్చువల్ గా ఏంటంటే మా ప్రీవియస్ కోర్సెస్ కూడా 8 months 10 months ఈ విధంగా ఉండేవి కోర్సెస్ అన్ని కూడా. ఈ మధ్య కాలంలో అందరికీ టైం చాలా తక్కువగా ఉండి మేము కొంచెం తక్కువ డ్యూరేషన్ లో నేర్పించండి అని అంటే బాగా షార్ట్ చేసుకొని 3 months కంటే మేము డౌన్ చేయలేము. కానీ మేము 3 months అని చెప్తాం, కానీ మళ్ళీ అడిషనల్ గా 1 month ఇంకా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ కోసం అడిషనల్ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఇచ్చి టైం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి పూర్తిగా నేర్చుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ స్కిన్ పైన ఆడుకోకూడదు. ఓకే, వీళ్ళు ఇక్కడ ఉండగానే పూర్తిగా అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఏముందండి, అలా నేను చేసి చూపించేస్తే వీళ్ళు ఇలా చూసేసి నేర్చేసుకున్నారంటే అయిపోతుంది. 1 week లో నేర్పేస్తాను, 10 days లో కూడా నేర్పేస్తాను, అదేం పోయింది. వీళ్ళు ఈ ప్రయోగాలన్నీ బయటకు వెళ్ళి జనాల పైన. అదే విధంగా హ్యాండ్స్ ఆన్ ఇస్తానంటారండి, ప్రతి ఒక్క అకాడమీ చెప్తుంది హ్యాండ్స్ ఆన్ ఇస్తాను అని చెప్పి. హ్యాండ్స్ ఆన్ ఎన్నిసార్లు ఇస్తారు? ఒక్కసారి ఇస్తారు, అంతే కదా. మీరు ఇంత పెద్ద కోర్సు, ఇప్పుడు ఇందులో ఉన్న సిలబస్ నా ప్రీవియస్ దీనికి 6 months ఉండేదండి డ్యూరేషన్. ఇప్పుడు అందరూ నన్ను రిక్వెస్ట్ చేసి తగ్గించమని అడిగితే నేను 3 months డ్యూరేషన్ కి పెట్టాను. మళ్ళీ అగైన్ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ కావాలంటే మళ్ళీ ఇంకా టైం ఇస్తున్నాను. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, దగ్గర 200 దాకా టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ 200 టాపిక్స్ ని 40 days పోనీ డ్యూరేషన్ తీసుకోండి. హైయెస్ట్ డ్యూరేషన్ మార్కెట్ లో నడుస్తున్నది 40 days. కొన్ని 1-2 అకాడమీస్ లో ఉన్నాయి. 40 days తీసుకోండి. 200 టాపిక్ ని 40 days లో వాళ్ళు ఎన్నిసార్లు హ్యాండ్స్ ఆన్ చేస్తారు? అసలు నాకు 3 months ఇచ్చినా కూడా సరిపోదు. అందుకని నేను అడిషనల్ ఇంకా వాళ్ళకి ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి దగ్గరుండి అర్థమయ్యే విధంగా చెప్పి, రాకపోతే 1కి 4 సార్లు పెట్టి నేర్పిస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను, ది బెస్ట్ అకాడమీ సౌందర్యలహరి ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ అకాడమీ. నా దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్ ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. నాకు ఇది రాలేదు, నాకు మేడం ఇది చెప్పలేదు, అయ్యో ఇదేంటి అనే ఆలోచించే సిచ్యువేషన్ నా స్టూడెంట్ కి ఏనాడు కలగదు. వాళ్ళకి ఏదైతే సిలబస్ లో ఉందో దానికి 1000 రెట్లు ఎక్కువగా వాళ్ళకి ప్రతిదీ కూడా నేర్పించడం అనేది నా స్పెషాలిటీ. ఓకే మ్యామ్, చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.